కొంతమంది పురుషులు ఉంటారు, ఏదైనా ఒక పని చేయొచ్చండి, ఏదైనా ఒక పని చేసి బ్రతకొచ్చు, కానీ ఏమి పని చెయ్యరు. దవడ సేవ వాళ్ళకు మాట్లాడడం, మోసగించడం, బుట్టలో వేయడం, కన్విన్స్ చేయడం. కొంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఏ కంపెనీ ఏ సంస్థ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏజెంట్లు లేనిపోనేది అన్నీ చెప్తారు క్లయింట్కు, కస్టమర్కు. అవన్నీ చెప్పి వివరించిన వివరణను బట్టి పాపం జాయిన్ అవుతాడు. 6 నెలల తర్వాత ఏదైనా అవసరంతో వచ్చి ఈ ఏజెంట్కి ఫోన్ చేస్తే నేను అందులో పని చేయడం లేదండి అంటాడు. మన దగ్గరికి వచ్చి చేర్పించినప్పుడు ఇతని మాటను నమ్మి మనం చేరినాం. అసలు ఆ కంపెనీ ఏంటో, ఆ పాలసీ ఏంటో ఇవన్నీ మనకు తెలియదు, కానీ మన ఎదుటకు వచ్చిన వ్యక్తి మనల్ని నమ్మించాడు గనక ఐ డోంట్ ట్రస్ట్ దిస్ బట్ ఐ ట్రస్ట్ యూ. నమ్మండి సార్, మీకు అన్ని మేలే జరుగుతుంది అని చెప్పి జాయిన్ చేసిన వాడు 2 ఇయర్స్ తర్వాత మనం ఆయనను పిలిస్తే నేను అందులో పని చేయడం లేదండి, అంతకంటే బెటర్ కంపెనీకి నేను పోయినా, మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. రోకల బండ తయారు చేసి పెట్టుకోండి. వచ్చినప్పుడు ఫస్ట్ ఒక దెబ్బ ఇవ్వాలి. చాలామంది దవడ పరిచర్య, మాటలు మాత్రమే, మోసగించే మాటలు మాత్రమే. నువ్వు ఎంతకాలం ఈ విధంగా జీవిస్తావు? దేవుడు నిన్ను గూర్చి ఆశించేది నువ్వు ఆత్మలో ఎదగాలి. దేవునికి స్తోత్రం. మనుషులను నమ్మించడానికి నువ్వు మాట్లాడే మాటలు అది నీకేం ప్రయోజనం కలుగజేయదు. తాత్కాలికమైన లాభం మాత్రమే కలుగుతుంది. శాశ్వతమైన లాభం ప్రభువులో నుండి వచ్చుచున్నది. ఇది మనం ప్రతి ఒక్కరు గుర్తుపట్టుకోవాలి. ఆ వ్యక్తిని నేను కాస్త గ్యాస్ కొడితే కొంచెం మేలు జరుగుతుంది. మన దగ్గరికి చాలామంది వస్తుండే, మహారాష్ట్ర నుంచి వస్తున్నా, బ్యాగ్ పోయింది, ఇప్పుడు నేను శ్రీకాకుళం చేరాలి, నాకు సహాయం చేయండి, ఎంత కావాలి? ఒక 300 కావాలి. సరే, నేను ఒక 150 ఇస్తాను, ఇంకెవరి దగ్గర అడగండి. నేను చాలామంది దగ్గర అడిగాను సార్, మీలాంటి వారు ఎవరు లేరు అంటే తొందరగా నమ్మేటట్టు ఎవరు ఇప్పుడు లేరన్నమాట. నీవు ఒక్కడే దొరికావు నాకు, కాబట్టి దయచేసి ఆ 150 కూడా ఇచ్చి నన్ను పంపించండి. ఇక్కడి నుంచి మనం ఇచ్చి పంపించామనుకో, 3 ఇళ్ళు తర్వాత ఇదే మాట చెప్పుకుంటూ అక్కడనే ఉంటాడు. బ్యాగు పోయింది, మహారాష్ట్ర నుంచి కాదు, అప్పుడు మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నాను చెప్తాడు. శ్రీకాకుళం కాదు, కల్కట్టా పోవాలని చెప్తారు. 500 కావాలంటారు. ఈ విధంగా బ్రతికేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు సమాజంలో. నేను మీకు ఒక మాట చెప్తానండి, మనుషులను సంతోషపెట్టు వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయకు. మనుషులను నమ్మించు వారిగా ఉండడానికి ప్రయత్నం చేయకు. నీ సృష్టికర్తకు సంతోషం కలిగినట్లు నీవి జీవించు. నీ దీన స్థితిని మార్చి నిన్ను లేవనెత్తువాడు ఆయన ఒక్కడే. ఆయనను సంతోషపెట్టండి, నీ జీవితం మలుపు తిరుగుతుంది. దేవునికి స్తోత్రం.